అత్త మా మామయ్య దీపావళి వెళ్ళినాక ఇంటికి వస్తామన్నారు. కొద్దిగా నేను ఒక 2 రోజుల ముందు ఫోన్ చేస్తా, నువ్వు లీవ్ పెట్టుకొని ఇంటికి రా బిడ్డ. ఎందుకు వస్తారట? సంబంధం మాట్లాడదామని వస్తామన్నారు. రవితేజ బావగా ఆయన నువ్వెట్లా ఒప్పుకున్నావు నాన్న? వాళ్ళు మాట్లాడతా అంటే నేను అన్న బిడ్డ, మేము చిన్నపిల్లలను పట్టుకొని పెంచి పెద్ద చేసి చదివిపించిన మీరు ఒక్కరోజన్నా నా ఇంటి ముఖం చూసి రానే, ఒక్కరోజన్నా నా పిల్లలను చూసుకున్నారానే? ఇద్దరు కూడా ఏడ్చుకుంటా నేను అన్నింది తినుకుంటున్నారు, నేను చేసింది తినుకుంటున్నారు. వాళ్ళ తిప్పల వాళ్ళు బడికి వేయరు, వాళ్ళను ఏమైనా బట్ట కొన్నావా, ఏమైనా ఒక్కరోజు ఇంటికి తీసుకుపోయినా? నేను అనేకాడికి అన్న బిడ్డ. కాదు నాన్న, నువ్వే ఎంత బాధపడ్డావు నాకు చెప్పుకుంటా. వాళ్ళు ఎసంటోళ్ళు నీకు తెలుసు కదా, నాకు నచ్చరని తెలుసు కదా నీకు. అమ్మ చచ్చిపోయినప్పుడు మేము చిన్న పిల్లలం, తమ్ముడు నేను చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఏడితే కనీసం చూసిరు కానీ కనీసం దగ్గరికి రాలేరు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినా అంటే ఇప్పుడు నౌకరు ఎత్తున్నా, ఇప్పుడు సంపాదిస్తున్నా, చేసుకుంటే వాళ్ళ ఇల్లు ఎరుగుతుందనే కదా. మరి నా తమ్ముడు ఎట్లా? నా తమ్ముడికి భార్య లేదు, ఏమన్నా అవసరం ఉంటే నిన్ను మాట్లాడియలేరు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు నా చెల్లె అని? నాకు చెల్లె నీకు మానేస్తా, ఇవాళ కాకుండా రేపు నాకు నీకు అవసరం పడతారని ఒప్పుకున్నా బిడ్డ. ఏం అవసరాలు వాడాయి? అయినా ఇన్ని రోజులు లేని అవసరం ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే నేను ఇప్పుడు నౌకరు ఎత్తున్నాని వాళ్ళ గుర్తొచ్చి ఇప్పుడు నా దగ్గరకు వచ్చిరాళ్ళు. బిడ్డ అవన్నీ మనసులో పెట్టుకోకు, ఎట్లయినా నా చెల్లె నీ మేనత్త. అవన్నీ నాకు తెలియదు నాన్న. నేను నీకు ఒక విషయం చెప్పాలి.